జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ పురాతన విగ్రహాన్ని భక్త రామదాసు విగ్రహంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. 30 సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ బయట ఉన్న విగ్రహానికి పూజలు చేస్తున్నారు. సామాజిక కార్యకర్త విగ్రహం ఫోటో తీసి పురావస్తు శాఖ అధికారులకు పంపించారు. నేలకొండపల్లి పురావస్తు శాఖ అధికారులు వచ్చి పలు పరిశోధనలు చేసిన అనంతరం అది భక్త రామదాసు విగ్రహంగా తేల్చారు. గతంలో రామదాసు ధ్యాన మందిరం సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండేది. స్టేషన్ నిర్మాణం చేసి చాలా సంవత్సరాలు కావడంతో కూలిపోయింది. దీంతో అధికారులు మరో చోట పోలీస్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం చేశారు. పాత భవనంలో ఉన్న విగ్రహాన్ని నూతనంగా నిర్మించి స్టేషన్ కు తీసుకొచ్చారు. తాజాగా పురావస్తు శాఖ అధికారులు ఆ విగ్రహాన్ని భక్త రామదాసు విగ్రహంగా గుర్తించారు. రామదాసు ధ్యాన మందిరానికి విగ్రహాన్ని తరలించి ఆయన 10వ తరం వారసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. నేలకొండపల్లిలో జన్మించినటువంటి శ్రీ కంచర్ల గోపన్న భక్త రామదాసు గారి యొక్క అతి పురాతన విగ్రహాన్ని ఈరోజు మందిరంలో అర్చకునికి అప్పగించడం జరిగింది. అటువంటి విగ్రహాన్ని నేలకొండపల్లికి సంబంధించినటువంటి పసుమర్తి శ్రీనివాస్ గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో గత 15 రోజుల క్రితం గుర్తించి చెప్పినప్పుడు దాని ఆర్కియాలజీ వాళ్ళకి తెలుపగా ఖమ్మం నుంచి కట్టా శ్రీనివాస్ గారు వారి యొక్క బృందం వచ్చి ఆ విగ్రహం యొక్క వివరాలు అన్నీ తీసుకుని వెళ్ళి హైదరాబాద్లో హరిగోపాలు అని వారి పెద్దలతోటి మాట్లాడి ఆ విగ్రహం యొక్క విషయాలన్నీ సంగ్రహంగా స్వీకరించి అది రామదాసు గారికి సంబంధించింది అని చెప్పి వారు నిర్ధారించి మనకు తెలియజేయటం జరిగింది. అటువంటి విగ్రహాన్ని ఈరోజు మందిరంలో అర్చకునికి ఇవ్వటం జరిగింది. రామదాసు గారి యొక్క వంశీయులుగా మేము మా పూర్వీకులు చెప్పినటువంటి విధానం రామదాసు గారు ఏ విధంగా ఉండేదంటే వైష్ణవ దీక్ష స్వీకరించి రఘునాథ భట్టాచార్య యొక్క శిష్యులుగా వారి యొక్క జీవితం గడపడం జరిగింది. అటువంటి వైష్ణవ సాంప్రదాయానికి చెందిన చిహ్నాలన్నీ కూడా ఈ విగ్రహంలో ఉన్నాయి. దాంతోపాటుగా వారు తహసీల్దార్గా అధికారంలో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి మర్యాదగా ఉండే ఖడ్గము అవన్నీ కూడా ఆ విగ్రహానికి సరిపోని ఉన్నటువంటి సందర్భంలో ఆ విగ్రహాన్ని రామదాసు గారిదే అని చెప్పి మేము కూడా గుర్తించి అటువంటి విగ్రహాన్ని మందిరంలో ఉంచడానికి ఇక్కడ అర్చకునికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని భద్రాద్రి ఆలయానికి సంబంధించిన ఈవో గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా తెలియజేసి అటువంటి విగ్రహానికి తగిన సముచిత స్థానం ఎక్కడైతే బాగుంటుందో అటువంటి ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సహకారం అంతా మేమే అందించి ఆ విగ్రహం ఏర్పాటు